బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కేఆర్ మార్కెట్ నగర్తపేటలో 4 అంతస్తుల భవనంలో మంటలు అంటుకున్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే ప్లాస్టిక్ వస్తువులు ఒక షాప్ ఉంది, ఆ షాప్లో షార్ట్ సర్క్యూట్ అవ్వడం కారణంగా మంటలు చెలరేగి పై ఫ్లోర్స్ అన్నిటికీ అంటుకున్నట్టు కనిపిస్తుంది. సో ఒక్కసారిగా అన్ని ఫ్లోర్స్కి మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో 5 వ్యక్తులు అక్కడే సజీవ దహనమైనట్టు తెలుస్తుంది. సో మృతుల్లో 4 ఒకే కుటుంబానికి చెందిన వారు. ఇదే ఇన్సిడెంట్ మనం ఇంతకుముందు చూస్తే కనుక చార్మినార్ దగ్గర కూడా ఇదే ఇన్సిడెంట్ జరిగింది. ఇలానే ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. సో ఇప్పుడు కూడా బెంగళూరులో ఇలాంటి ఇన్సిడెంట్ కూడా జరిగింది. మృతులు మదన్ కుమార్, అలాగే దాంతోపాటు సంగీత, తన కొడుకు మితేష్, అలాగే విహాన్, సురేష్గా గుర్తించారు. సో 6 ఫైర్ ఇంజన్లతో మంటల్లో ఆపే ప్రయత్నం చేశారు ఫైర్ సిబ్బంది. కానీ ఘటనా స్థలం ఏదైతే సంబంధించిందో అది చిన్న వీధి, ఒక నేరో లేన్ అని చెప్పుకోవాలి. ఆ నేరో లేన్స్ ఉండడం వల్ల వాళ్ళకు కొంత ఇబ్బంది కలిగినట్టు కూడా తెలుస్తుంది. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్ మీద నుంచి పైప్ లైన్స్ వేసుకుంటూ వెళ్ళి అగ్నిమాపక సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది వాళ్ళు కొంచెం కష్టపడి అయినా దాన్ని మొత్తానికి మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేసినట్టు తెలుస్తుంది. ఘటనా స్థలానికి అయితే ప్రస్తుతం అక్కడ హోమ్ మినిస్టర్ దాంతోపాటు డీకే శివకుమార్ ఇద్దరు చేరుకుని దాని తర్వాత వాళ్ళకి 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఒక్కసారి బెంగళూరులో అయితే విషాద ఛాయలు నెలకొన్నాయి. ఏదైతే కేఆర్ మార్కెట్కి సంబంధించి నగర్తపేట అని చెప్పి ఒక నగర్తపేటలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అక్కడ చిన్న వీధులు, నేరో లేన్స్ ఉండడం వల్ల ఆ అగ్నిమాపక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ చేరుకోవడానికి కూడా కొద్దిగా ఇబ్బంది కలిగినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, అక్కడ హోంశాఖ మంత్రి అలాగే దాంతోపాటు డీకే శివకుమార్ వీరిద్దరు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితి ఏంటి అనేది అక్కడ అధికారులతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూసాం. చాలా నేరో లేన్స్ ఉన్నాయి, చిన్న చిన్న వీధులు ఉన్నాయి. అక్కడ ఫైర్ ఇంజన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి వల్ల ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. బెంగళూరులోని కేఆర్ మార్కెట్ నగర్తపేటలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది. శిల్పతో ఒక్కసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అండ్ ఇంకెవరైనా ఉన్నారా దీంట్లో? ఎవరైనా హాస్పిటలైజ్ చేశారా? రైట్, బెంగళూరులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన అనేది తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు జరిగినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే కేఆర్ మార్కెట్ నగరపేటలోని 4 అంతస్తుల భవనాల్లో ఈ మంటలు అనేవి చెలరేగాయి. అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ గోడౌన్లో ఈ మంటలు అక్కడ మొత్తం కూడా ప్లాస్టిక్, అదేవిధంగా ప్యాకింగ్ చేసే యూనిట్ ఉంది. మొదట అక్కడ కారణంగా మొదట మంటలు అనేవి చెలరేగా అనంతరం మొత్తం ఆ భవనం మొత్తం కూడా 4 అంతస్తులు ఉంటుంది, మొత్తం కూడా వ్యాపించాయి. ఒకవైపు ప్లాస్టిక్ కాటన్తో మంటలు అనేవి వేగంగా అలుముకున్నాయి. ఆ సమయంలోనే దాదాపు చాలా మంది అందులో ఇరుక్కుపోయినట్లు కూడా తెలుస్తుంది. దాన్ని తప్పించుకోవడానికి చాలా మంది ఒకవైపు టెర్రస్ ఎక్కి కింది దూకడానికి ప్రయత్నించారు, చాలా మంది కూడా చేశారు. అది మొత్తం కూడా ఒకవైపు ఫైర్ ఇంజన్స్ కావచ్చు, మా రెస్క్యూ టీం వెళ్ళలేని విధంగా అక్కడ మొత్తం కూడా చిన్న చిన్న రోడ్లు, ఫైర్ సేఫ్టీ ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి మెజర్మెంట్స్ కూడా ఎక్కడ కూడా ఫాలో అవ్వలేదు. ఒకవేళ ఫైర్ సేఫ్టీ కనుక ఫాలో అయి ఉంటే వాళ్ళందరూ కూడా బతికి బయటపడరు. దాదాపు 5 సజీవ దహనమయ్యారు. చాలా మంది కూడా ఒకవైపు హాస్పిటల్ చికిత్స పొందినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు తెలుస్తున్నారు. కేవలం షార్ట్ సర్క్యూట్ కారణంగా వేగంగా అలుముకున్న తెల్లవారుజామున కావడంతో అందరూ కూడా నిద్ర ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ నిద్రలో ఉన్న సమయంలోనే ఈ విధంగా అందరూ కూడా ఒకవైపు రియలైజ్ అయ్యే సమయంలోనే జరగాల్సినటువంటి నష్టం జరిగింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 ఆ మంటలో చిక్కుకొని బయటికి రాలేక 4 చనిపోయారు. ఇంకో వ్యక్తి వేరే సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వ్యక్తి, అలాగే మొత్తం కూడా 5 మరణించారు. అక్కడికక్కడికే సజీవ దహనమైనట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఘటనా స్థలాన్ని అటు డీకే శివకుమార్
డికే శివకుమార్ కూడా అక్కడ ఉన్నటువంటి పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అధికారులను ఆరా తీశారు. దీని గల కారణం షార్ట్ సర్క్యూట్ అని, ఇంకేమైనా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారని కూడా అడిగి తెలుసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో వెంటనే ఫైర్ ఇంజన్స్ అక్కడ చేరుకున్నప్పటికీ రెస్క్యూ టీం లోపలికి వెళ్ళడానికి చాలా సమయం పట్టింది. ఎక్కడ కూడా ఒకవైపు ఎగ్జిట్ అనేది క్లియర్ గా లేదు, ఎగ్జిట్ ఎంట్రీ అనేది ఒకటే పాయింట్ అవడం వల్ల వాళ్ళు పోవడానికి కూడా వీలు కాలేదు. పక్కన ఉన్నటువంటి మొత్తం కూడా ఇరుకిరుకు గదులు అవడంతో ఆ ఫైర్ ఇంజన్ కూడా రాకపోవడంతో ఇంత పెద్ద మొత్తంలో ఇది వాటిల్లిందంటూ అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే ఒకవైపు ఇటు ఎవరైతే మరణించారో వాళ్ళకు కూడా కాసేపట్లో ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒకవైపు సమాచారం అందుతుంది. ఇప్పటికే అక్కడికి ఫైర్ ఇంజన్ దాదాపు 200 మంది రెస్క్యూ టీం అక్కడికి చేరుకొని వాటిని మొత్తం కూడా చేసే ప్రయత్నం చేశారు. మొత్తం మీద దాదాపు 5 గంటల శ్రమించిన అనంతరం మంటలు అదుపులోకి వచ్చాక చాలా మంది అక్కడికి 5 మరణించారు. చాలా మంది కూడా గాయాలైన వాళ్ళందరూ కూడా స్థానిక హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. దీనికి ప్రధానంగా అయితే షార్ట్ సర్క్యూట్ ఏదైతే ప్లాస్టిక్ ప్యాకింగ్ యూనిట్ ఉంటుందో అందులో మొదట మంటలు చెలరేగా అనంతరం ఆ బిల్డింగ్ మొత్తం కూడా వ్యాపించడంతోనే ఈ ఘటన జరిగిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి యాజమాన్య పోలీసులు చెప్పినట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక బెంగళూరులో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ చార్మినార్లో ఒకసారి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో సేమ్ అదే తరహాలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇంట్లో ఉన్న 4, దాంతోపాటు ఆ నేబర్ ఒక ఆయన, మొత్తం 5 సజీవ దహనం అయిపోయారు. సెకండ్ ఫ్లోర్లో ఏదైతే ప్లాస్టిక్స్కి సంబంధించి ఒక షాప్ ఉండడం, ఆ షాప్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆ షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత ఆ మంటలు వేగంగా పైన 3 ఫ్లోర్లకు మొత్తం పూర్తిగా ఆ 4 ఫ్లోర్లనే మంటల్లో నిండిపోయాయి. ఒక పక్కన మనం చూస్తే కనుక ఆ వీధులు ఏవైతే ఉన్నాయో ఆ వీధులని ఒక రకంగా కోటిని తలపించేలాగా ఒక చిన్న నేరో లేన్స్ ఉన్నాయి. ఆ నేరో లేన్స్లోకి ఫైర్ ఇంజన్లు వెళ్ళలేక కొంచెం టైం పట్టింది. దానివల్ల ప్రాణ నష్టం కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. అధికారులు ఇప్పటికే సేఫ్టీ నార్మ్స్, సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా ఈ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. సో ఈ సంఘటనలో మొత్తానికైతే 5 మరణించారు. మదన్ సింగ్ 38 సంవత్సరాలు, తన భార్య సంగీత 33 సంవత్సరాలు, అలాగే తన 2 కొడుకులు రితేష్తో పాటు విహాన్ 5 సంవత్సరాలు, అలాగే తన నేబర్ సురేష్ కుమార్ అని చెప్పి ఆయన 26 సంవత్సరాలు. మొత్తానికైతే 5 సజీవ దహనం జరిగింది. ప్రాణ నష్టం అయితే జరిగినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఏదైతే ఎలక్ట్రిక్ షాక్ సర్క్యూట్ జరగడం వల్ల ఇదంతా జరిగినట్టు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్స్ ఇంకా పూర్తి కాలేదు. బట్ ఇప్పటికైతే షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి చెప్పుకొస్తున్నారు. అది ఒక కంజెస్టెడ్ లేన్, ఒక మల్టీ స్టోరీ బిల్డింగ్స్ చూడండి. 2-3 ఫైర్ ఫైటర్స్ కంటే ఎక్కువ మంది అందులో పట్టట్లేదు. అంత చిన్నగా, అంత నేరోగా ఉంది. ఆ వీధుల్లోకి అసలు ఫైర్ ఇంజన్ వచ్చే అవకాశం కూడా లేదు. అలాంటి పరిస్థితి ఉంది. సో దానివల్లే ఇంకొంచెం టైం ఎక్కువ పట్టిందని కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే 55 మంది ఫైర్ ఫైటర్స్, దాంతోపాటు 8 ఫైర్ ఇంజన్స్ కూడా దీంట్లో పాల్గొన్నాయి. అక్కడ హోమ్ మినిస్టర్ పరమేశ్వర, అలాగే దాంతోపాటు డిప్యూటీ సీఎం శివకుమార్ వీళ్ళిద్దరూ సైట్కి విజిట్ చేశారు. ఆ సంఘటన స్థలానికి విజిట్ చేసిన తర్వాత అధికారులను అడిగి ఆరా తీసి అన్ని తెలుసుకున్న తర్వాత 5 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చేలాగా కూడా వాళ్ళు అనౌన్స్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే మన చార్మినార్ దగ్గర ఏదైతే సంఘటన చోటు చేసుకుందో అలాంటి సంఘటననే బెంగళూరులో కూడా ఇంకొకటి చోటు చేసుకుంది. విషాద ఛాయలు నెలకొన్నాయి. వాళ్ళందరూ ఆ ఫ్యామిలీ మొత్తం 5 చనిపోయిన దాంట్లో 4 ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అవ్వడంతో అక్కడ విషాద ఛాయలు నెలకొన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మేడం